వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైస్ మిక్స్ రెసిపీస్. నేను ఈరోజు మీకు ఇన్స్టెంట్గా ఒక సాఫ్ట్ ఇంకా స్పాంజీ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ దోశ కోసం మనం బియ్యం కానీ లేదా మినపప్పు కానీ ఏమీ నానబెట్టాల్సిన అవసరం ఉండదు. ఇన్స్టెంట్గా ఒక 15 to 20 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. దోశ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని పల్లి చట్నీతో కానీ లేదా టమాటో చట్నీతో కానీ తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా గోధుమ రవ్వ వేసుకోవాలి. దీన్నే బెన్సీ రవ్వ అని కూడా అంటారండి. కొంతమంది దీంతో ఉప్మా కూడా చేసుకుంటారు. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా మజ్జిగ కూడా వేసుకోవాలి. మజ్జిగ మనకి బాగా పల్చగా ఉండకూడదండి. కాస్త చిక్కగా ఉండే మజ్జిగనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ రవ్వంతా మజ్జిగలో ఇలా నానాలి కొంచెం సేపు. సో, మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. 10 మినిట్స్ తర్వాత మీరు మూత తీసి చూస్తే ఈ రవ్వ అనేది బాగా గట్టిపడుతుంది. మజ్జిగ మొత్తం పీల్చేసుకొని ఇలా గట్టిపడుతుంది. ఇప్పుడు ఈ రవ్వని ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. అలాగే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/3 కప్ వరకు వాటర్ వేసుకొని మిక్సీ జార్‌లో ఇలాగ మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న దోస బ్యాటర్‌ని ఒక బౌల్‌లోకి వేసేసుకోండి. మనం ఫర్మెంట్ చేయలేదు. ఇన్‌స్టంట్‌గా చేసుకుంటున్నాం కాబట్టి ఈ దోసల్ని ఇందులో ఒక పావు స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోండి. ఇప్పుడు ఈ బేకింగ్ సోడా పైన వీడియోలో చూయించినట్టుగా కొద్దిగా నిమ్మరసం పిండుకోండి. ఇలా నిమ్మరసం పిండుకోవడం వల్ల మనకి బేకింగ్ సోడా అనేది యాక్టివేట్ అవుతుంది. చాలామంది ఇలా ఇన్‌స్టంట్‌గా రెడీ చేసుకునే దోసల్లో ఈనో పౌడర్ వేసుకొని కలుపుకుంటారు. మీ దగ్గర ఈనో ఉంటే వేసుకోండి. లేదా నేను చూపించినట్టుగా బేకింగ్ సోడా ఇంకా నిమ్మరసం వేసుకొని కలిపేసుకోండి. ఇంకా స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని పాన్ బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్‌ని 1.5 గెరిటె వరకు వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా స్ప్రెడ్ చేసుకోకండి. మనం సెట్ దోసకి కానీ లేదా ఊతప్పానికి కానీ ఎలాగైతే దోసలు వేసుకుంటామో అలాగ వేసేసుకోండి. దోస మీద చూసారా ఎంత చక్కగా హోల్స్ వచ్చి కాలుతుందో? మనం ఫర్మెంట్ చేసుకుంటే ఎంత పర్ఫెక్ట్‌గా కాలుతుందో ఇప్పుడు కూడా అంతే పర్ఫెక్ట్‌గా కాలుతుంది. ఇలా దోస మొత్తం కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత దోసని ఫ్లిప్ చేసుకొని అవతల వైపు కూడా ఒక 30 సెకండ్స్ వరకు కాల్చుకుంటే సరిపోతుంది. ఇన్‌స్టంట్‌గా సాఫ్ట్ ఇంకా స్పాంజీ దోస గోధుమ రవ్వతో రెడీ అయిపోయిందండి. మీకు చూపించడానికి నేను ఇంకొక దోస కూడా వేస్తున్నాను. నేను ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో ఆ మెజర్‌మెంట్‌కి నాకు ఇలాంటి దోసలు ఒక 7 అయితే వచ్చాయండి. సో, ఇద్దరికైతే పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. మీకు ఎన్ని దోసలు కావాలో దానికి తగినట్టుగా మీరు పిండిని కలుపుకుంటే సరిపోతుంది. దోస పిండికి ఎప్పుడైనా వేసుకోవడం మర్చిపోయినా లేదా ఇన్‌స్టంట్‌గా దోసలు తినాలనిపించినా ఈ దోస చాలా పర్ఫెక్ట్ దోస అండి. దీని టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. సో, మీరు కూడా ఈ దోసని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.